విద్యార్థులు పై చదువులు చదువుకోలేక టీసీలు కాలేజీ యాజమాన్యం ఇవ్వకపోతే ఉద్యోగాలకు అప్లై చేసుకోలేక ఒకవైపు విద్యార్థులందరూ కూడా అయోమయంలో ఉంటే ఇంకోవైపు రాజకీయ రిజర్వేషన్ పేరు మీద మోసం చేయడం. కాంగ్రెస్ పార్టీకి వీళ్లకు ఎలక్షన్ తప్ప ఏం లేదు. ఎలక్షన్ల తప్పు అబద్ధ హామీలతో ఎలక్షన్ బయటపడడం తప్ప వేరే ఆలోచన కూడా లేదు. ఖచ్చితంగా మేము సెమినార్లు పెడతాం, రౌండ్ టేబుల్ సమావేశాలు పెడతాం. మా వద్దురాజు గారి నాయకత్వంలో మరి పార్లమెంట్లో కూడా మరి వారు ప్రైవేట్ బిల్లు పైన కానీ అక్కడ నాయకులను కలవడానికి కూడా వారి ఆధ్వర్యంలో ఢిల్లీలో కార్యక్రమాలు జరుపుతాం. జిల్లాల వారీగా యూత్ ఆధ్వర్యంలో యువతకు అందరికీ కూడా చేసిన మోసాలపైన జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ జరుపుతాం. ప్రజలను చైతన్యవంతులు చేస్తాం. కాంగ్రెస్ చేసిన మోసాన్ని ఎండగడతాం. అన్ని వర్గాలకు చేసింది. ఒక్కటి బీసీ ఎస్సీ ఎస్టీ గాను తెలంగాణ ప్రజల్ని నట్టేట ముంచేసింది. రైతుల నుంచి మొదలుకుంటే అన్ని వర్గాలని, ఒక్క వర్గాన్ని వదిలిపెట్టలేదు. అందరినీ వాళ్ళ చేతిలో ఉండేటువంటి మంత్రి పదవులు ఇయ్యారు 42%, కార్పొరేషన్ చైర్మన్లు ఇయ్యారు 42%. ఒక్క రూపాయి హామీ కానిటువంటి అనేక అంశాలు ఉన్నాయి. ఇవాళ యాదవులకు తీసుకెళ్తాం 3 లక్షలు ఏమైందని, మహిళల దగ్గరికి వెళ్తాం 2,500 ఏమైంది మీకు ఇచ్చేటువంటిదని, 6,000 పెన్షన్ ఏమైందని, వికలాంగుల దగ్గరికి వెళ్తాం 8,000 పెన్షన్ ఏమైందని, ప్రతి ఒక్క వర్గానికి జరుగుతున్న మోసాన్ని మరి ఎలక్షన్స్లో అండగడతాం. భవిష్యత్ కార్యాచరణ కూడా త్వరలోనే ప్రకటిస్తాం. వారం రోజులలో మళ్ళా ముఖ్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని దాన్ని పెద్ద ఎత్తున ఒక ఆందోళన కార్యక్రమం చేయాలనేటువంటిది ఆలోచనతో పార్టీ ఉంది. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ అంటే బీసీలకు న్యాయం చేసేది ఒక బీఆర్ఎస్ మాత్రమే, బడుగు బలహీన వర్గాల వారికి అన్ని రంగాలు ఆదుకునేది ఒక కేసీఆర్ గారు మాత్రమే. మార్కెట్ యార్డ్ల రిజర్వేషన్ నుంచి మొదలుకుంటే విద్య, వైద్యం అన్ని రంగాల్లో కూడా ఒక దేశంలోనే అతిపెద్ద మార్పు 1000 గురుకులాలు ఈ అట్టడుగు వర్గాలకు పెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ. కనుక మరి ఈ లోకల్ రిజర్వేషన్ పైన ప్రజలను చైతన్యవంతులను చేసి ఎండగట్టడానికి త్వరలోనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఇప్పుడున్నటువంటి విద్యార్థులది మరి ఢిల్లీలో ఉన్నటువంటి కార్యక్రమాలు కూడా పూర్తి వివరాలతో త్వరలోనే వెల్లడిస్తామని చెప్పని మీ అందరూ కూడా తెలియజేస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మా బీసీ సోదరులందరం కూడా ఈరోజు కలుసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్లో ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్తో పాటు అనేక హామీలు 56 హామీలు ఇచ్చారు బీసీల పైన. దాంట్లో ముఖ్యంగా 42% బీసీ రిజర్వేషన్లు, విద్యలో 42, ఉపాధిలో కూడా 42, కాంట్రాక్టులలో కూడా 42% ఇస్తా అని చెప్పారు. బడ్జెట్లో కూడా ఏటా 20,000 కోట్ల రూపాయలు పెడతా అని చెప్పారు. 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతా అని చెప్పారు. ఏ ఒక్క